సినిమాలో కొంతవరకు పాజిటివ్ ఉంది బ్రో, కొంతవరకు నెగిటివ్ ఉంది. సినిమా వచ్చేసి ఓకే పర్లేదు అనిపిస్తుంది మనకు. మొత్తం ఒక విజువలైజ్ వండర్ అంటే చూసిన విధంగా ఓకే పర్లేదు, ఒక మంచి సినిమాని చూసాం అనిపిస్తుంది. నితిన్ చాలా కష్టపడ్డాడు సినిమా గురించి, చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. నితిన్ కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది మనకి. అంటే మూవీలో ప్లస్ పాయింట్ ఎక్కడ ఉంది, మైనస్ పాయింట్? నితినే ప్లస్ పాయింటే, నితిన్ బ్రో. అండ్ డిఓపి సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఫైట్స్, అలాగే హీరోయిన్ ఇద్దరు హీరోయిన్స్ కొట్టుకుంటారు. అది చూడడానికి మనకు చాలా అరే ఇన్ని రోజుల తర్వాత హీరోయిన్ కొట్టుకోవడం చూసాం ఫైట్, అలా చాలా బాగా అనిపించింది సినిమాలో. అది చాలా బాగా అనిపిస్తుంది. ఆ ఫైట్ కూడా చాలా హైలైట్ అయిపోద్ది ఈ సినిమాకి. నెగిటివ్ అంటే ఫస్ట్ ఆఫ్ బ్రో స్టోరీ నరేషన్, అంటే మనకు చెప్పాలనుకున్న విధంగా చెప్పాడు, బట్ ఇంకా అది కొంచెం చూపించాల్సింది ఇంకా చాలా బాగా చూపిస్తే బాగుండేది అనిపిస్తుంది. స్టోరీ పరంగా వీక్ ఉంది, మిగతా అన్ని డిఓపి పరంగా డైరెక్షన్ పరంగా అన్ని బాగున్నాయి. టైటిల్ కి న్యాయం ఉంది, బట్ అది మనకు పాజిటివ్ వేలుగా చూసుకుంటే పాజిటివ్ అనిపిస్తే, నెగిటివ్ వేలో చూసుకుంటే నెగిటివ్ వస్తుంది. హిట్ అని చెప్పలేం బ్రో, యావరేజ్ అని చెప్పొచ్చు సినిమా. కానీ ఎందుకంటే సినిమాలో చాలా వరకు మైనసెస్ కూడా ఉన్నాయి. ప్రమోషన్ చేశాడు, కంబ్యాక్ అంటే చెప్పలేం బ్రో, కష్టపడి అయితే పడ్డాడు, కంబ్యాక్ అనే చెప్పలేము. సినిమా బాగుంది బాగలేదనేది మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది బ్రో. నేను చూసిన విధంగా నాకు కొన్ని ప్లసెస్ కనిపించాయి, కొన్ని అలాగే నెగిటివ్స్ కూడా కనిపించాయి. నాకు సెకండ్ హాఫ్ బాగా నచ్చింది బ్రో. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైర్ ఫైట్ కానీ, తర్వాత హీరోయిన్స్ కొట్టుకునే ఫైట్ కానీ చాలా బాగా అనిపించింది. లయ గారు యాక్టింగ్ బాగుంది. ఆ లయ గారి కంటే ఇంకా ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు కదా, వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది. పర్లేదు బ్రో, అంటే మరీ అంత బ్యాడ్ ఏం కాదు. సో పర్లేదు, బాగానే ఉంది. లయ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత కనిపిస్తుంది కదా, సో మనం తీసుకుంటాం. ఓవరాల్ గా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. కానీ నితిన్ 2.5 బ్రో. యా అంత